అమ్మా ఇప్పుడు ఎలా ఉందమ్మా? గుండెలో నొప్పి తగ్గిందా? బ్రీత్ సరిగ్గా వస్తుందా? తలనొప్పి వికారం ఇలాంటివేం లేవు కదా? నువ్వింట్లో ఉండబట్టి సరిపోయిందిరా, లేదంటే గుండె నొప్పితో మీ అమ్మ ఏమైపోయిండేదో. గౌతమ్ గారుండగా ఈ ఇంట్లో ఎవరికి ఏమీ కాదండి. చూసారా మేడం, మీ అబ్బాయితో మీరు ట్రీట్మెంట్ చేయించుకోను అన్నారు, కానీ ఆయన క్షణాల్లో మీ గుండె నొప్పిని తగ్గించేశారు. వచ్చింది గుండె నొప్పో గ్యాస్ నొప్పో ఎవరికి తెలుసు? ఆయన డాక్టర్ అన్న తర్వాత ఆ మాత్రం నొప్పి తగ్గించకపోతే ఎలా? ఇప్పటికైనా మీ పంతం పట్టింపులు వదిలేయండి. గౌతమ్ గారికి మీరంటే ఎంతో ప్రేమ, గౌరవం. మీరు ఆయనతో ఎప్పట్లా సంతోషంగా ఉంటే బాగుంటుందండి. ఏమండి, తీసుకోరా. డబ్బులు దీనికి నాన్న? డాక్టర్గా నువ్వు చేసిన ట్రీట్మెంట్కి మేమిస్తున్న ఫీజు. డాక్టర్గా నువ్వు ఎంత ఫీజు తీసుకుంటావో మాకు తెలీదు. మేమిచ్చింది ఎక్కువైతే పర్వాలేదు, తక్కువైతే చెప్పు, ఇంకా ఇస్తాం. నా ప్రాణాలు కాపాడినందుకు థ్యాంక్ యూ డాక్టర్. ఏంటి మేడం ఇలా మాట్లాడుతున్నారు? ఆయనని కేవలం ఒక డాక్టర్ లాగానే చూస్తున్నారా? ఆయన మీ కన్న కొడుకు, మీ రక్తం పంచుకుని పుట్టిన కొడుకు. ఆయన మీకు చేసింది ట్రీట్మెంట్ కాదు మేడం, మీ కొడుకుగా సేవ చేశారు. వాడసలు నా కొడుకే కాదు. నాకు సేవ చేయమని ఎవరు అడిగారు? నేను అడిగానా? నేను హాస్పిటల్కి వెళ్తానన్నాను, వేరే డాక్టర్ని పిలవమన్నాను. ఏ రోజైతే వాడు మా చేయి దాటిపోయాడో ఆ క్షణమే వీణ్ణి మా కొడుకు కాదు అనుకున్నాం. ఒక డాక్టర్గా వాడు ట్రీట్మెంట్ చేశాడు, మేం ఫీజు ఇచ్చాం, అంతే. మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు సార్. మిమ్మల్ని ఎంతగానో ప్రేమించే, గౌరవించే మీ కన్న కొడుకు గురించి మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. మరి వాడు చేసింది కరెక్టా? అదితిని ప్రేమించాడు, దానిని పీటల దాకా తీసుకొచ్చాడు, తీరా నీకు తాళి కట్టి తీసుకొచ్చాడు, పెళ్లికి ముందే నిన్ను తల్లిని చేశాడు. ఇంద్రగాడు చనిపోయిన విషయం దాచిపెట్టాడు, తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు. ఇదంతా కరెక్ట్ అంటావా? ఆ తప్పులేవి మనకు కనిపించినట్టు వీళ్ళకి కనిపించట్లేదు నానమ్మా. వీళ్ళు చేసింది తప్పు కాదు, ఒప్పు అనుకుంటున్నారు. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా అడిగేవాళ్ళు లేరని వాళ్ళ ధైర్యం. తెగించిన వాళ్ళు ఇంకేం చేస్తారు? గౌతమ్ గారు ఏ తప్పు చేయలేదండి. జరిగిందేంటో మీకు తెలీదు. చేయని తప్పుకి ఆయన్ని నిందించకండి. అసలు నిజం తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు. ఏంటి ఆ నిజం?
మీరింకా మా దగ్గర ఏం దాస్తున్నారు? చెప్పవే. వద్దత్తయ్యా, ఇక ఏ నిజాలు వినే ఓపిక నాకు లేదు. వదిలేయండి. లేదు మేడం, మీరు నిజం తప్పకుండా వినాలి. అహల్య, అసలేం మాట్లాడుతున్నావు? నువ్వేం మాట్లాడద్దు. పద ఇక్కడి నుంచి. ఏ చాలరా. మీరు నాకు నిజాలు చెప్పొద్దు, అబద్ధాలు చెప్పొద్దు, మోసాలు చేయొద్దు. మేం విసిగిపోయాం, అలసిపోయాం. ప్లీజ్ రా, మమ్మల్ని ఇలా వదిలేయండి. దయచేసి నేను చెప్పేది వినండి సార్. గౌతమ్ గారు చాలా మంచివారు. అసలు ఆయన నన్ను ఎందుకు పెళ్లి అహల్య, చేసుకున్నారు? వద్దని చెప్తున్నాను కదా. చెప్పాలండి. చెయ్యని తప్పుకి మిమ్మల్ని ఇలా నిందిస్తుంటే నేను చూస్తూ ఉండలేను. ఇప్పటికే మీరు నా కోసం ఎన్నో నిందలు మీ మీద వేసుకున్నారు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి నిజం తెలియాలి. ఇప్పుడే నిజం తెలియాల్సిన అవసరం లేదు. ఏంట్రా, అది చెప్తానంటుంది కదా? చెప్పని. అసలేం జరిగింది మీ మధ్య? అవునరా, మీరింకే రహస్యాలు దాస్తున్నారో మాకు తెలియాలి కదా. చెప్పనివ్వు బామర్ది. ఒక్కో నిజం మెల్లగా బయటపడుతుంది కదా. ఆ ఆఖరి నిజం ఏంటో కూడా మాకు చెప్పని. ఈ రోజు నేను నిజం చెప్పే తీరుతాను. ఆయన నన్ను పెళ్లి చేసుకోవడానికి కారణం నేను పెళ్లికి అహల్య, ముందే. చెప్తుంటే అర్థం కావడం లేదా? మన మీద నమ్మకం లేని వాళ్ళకి మనం నిజం చెప్తే మాత్రం నమ్ముతారనుకుంటున్నావా? ఎప్పుడు తెలియాల్సిన నిజం అప్పుడు తెలుస్తుంది. రా. గౌతమ్ ఏ గారు, గౌతమ్, రా. అసలు ఏం చేస్తున్నారండి మీరు? మా అమ్మ నాన్నతో నిజం చెప్పనని నాకు మాట ఇచ్చారు. అది మర్చిపోయారా? నా కళ్ళ ముందే వాళ్ళు మిమ్మల్ని అన్నని మాట్లాడుతుంటే నేను మౌనంగా ఎలా ఉండగలనండి? నిజం చెప్తే ఏం జరుగుతుందో తెలుసా మీకు? ఇంద్రని ఎంతగానో అసహించుకునే మా నాన్నమ్మ మీ కడుపులో పెరుగుతుంది ఇంద్ర బిడ్డ అని తెలిస్తే మిమ్మల్ని ఇంట్లో ఉండనిస్తుంది అనుకుంటున్నారా? వెంటనే మిమ్మల్ని బయటికి గెంటేస్తారు. ఆ విషయం మీకు అర్థమవుతుందా? బామ్మగారి కోపం నాకు తెలుసండి, కానీ మీరు బాధపడుతుంటే నేను చూడలేను. మీరు నా గురించి పక్కన పెట్టండి. నాకు ఈ బాధ అలవాటైపోయింది. మీరు నిజం చెప్తే మా నాన్న మా అమ్మ సంతోషించవచ్చు. ఇంద్ర బిడ్డని మోస్తున్న మిమ్మల్ని దగ్గరికి తీసుకోవచ్చు. బిడ్డ పుట్టాక వాణ్ణి ఇంద్రని పెంచినట్టే పెంచవచ్చు. కానీ మా నాన్నమ్మ మాత్రం అస్సలు ఊరుకోదండి. మిమ్మల్ని ఇంట్లోంచి తక్షణమే బయటికి పంపించేస్తుంది. ఆ విషయంలో అప్పుడు నేను కూడా ఏమీ చేయలేను. దయచేసి మీరు తొందరపడకండి ప్లీజ్. దయచేసి మీరు తొందరపడి చెప్పకండి. ఇంద్రగారు చనిపోయిన విషయం బయటపడితే ఏం జరుగుతుందో అని భయపడ్డాం. కానీ అందరూ యాక్సెప్ట్ చేశారు కదండి. ఆ నిజాన్ని ఒప్పుకున్నారు కదా. ఈ నిజం కూడా ఒప్పుకుంటారు.